మహిళా రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏర్పాటు చేసిన శక్తి టీంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన శక్తి దళం సభ్యులతో సమావేశాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు నిర్వహించారు. శక్తి టీములను 6 టీములుగా ఏలూరు టౌన్, ఏలూరు సబ్ డివిజన్, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్ మరియు నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులకు భద్రతే లక్ష్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా జిల్లాలో శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ తో జిల్లా పోలీస్ కార్యాలయంలో మమేకమై వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకు గాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శక్తి టీమ్స్ ను జిల్లాలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్లు, ముఖ్య కూడళ్లను మఫ్టీలో యూనిఫామ్తో ఉన్న శక్తి దళం సభ్యులు నిఘా ఉంటుందని, ఈ శక్తి టీమ్స్ బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా పనిచేస్తారని చెప్పారు. మహిళా వివక్ష, హింస, లైంగిక వేధింపులకు సమాజంలో స్థానం లేదని అన్నారు. మహిళల రక్షణకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని తెలిపారు. ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్ట్ చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్ట్ చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్, అత్యవసర కాంటాక్ట్ లాంటి ఎన్నో అధునాతన ఫీచర్స్ను ఈ శక్తి యాప్లో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఇలాంటి అప్పుడు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చేటప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో మేధావులకి అందరికీ కూడా 4 దశాబ్దాల తర్వాత ఈ సమాచారం ఉంటుందో చెప్పగలిగారు. సో అలా చెప్పేవాళ్ళు ఆల్మోస్ట్ 65-70 వచ్చినప్పటికి అందరూ పోయారు, ఎవరు లేరు. మహిళల కోసం రాసింది అది ఇద్దరికి వర్తిస్తుంది. ఎనీ హెరాస్మెంట్ పోనేంటి అప్పుడు ఒక 354 పెట్టారు, అలాగే యాడింగ్ మేము 1989లో ఈ జాబ్లో వచ్చినప్పుడు 2 గ్రామాల నుంచి 2 గ్రామాలు కొట్టుకునే ఏంటి గొడవ అంటే ఇంటి కూడా ఉన్నది ఎందుకు చూస్తున్నా అన్నాడు. జరిగిన సంగతి ఫిర్యాదు అయిన వారు చూస్తున్నాను. మా ఇంటి కూడా ఉంది, చేయడం మానేమండి, లేదా కట్టుకోమనండి. ఈ అబ్బాయి ఇప్పుడు అక్కడికి వెళ్తుంటే అదే టైంకి కూర్చుంటున్నాడు అనేది మాట్లాడి గొడవ ఇలాగ మనకి 12 సైకలాజికల్ కదా. వాయువ్యం కూడా ఉపయోగాలు. వాయువ్యం అంటే చోటు మనిషి ఉన్నప్పుడు పార్లమెంట్ సో అటువంటి సందర్భంలో ఏముంది దీంట్లో, ఎందుకు మనం ఇంత